ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ సినిమాలకు బెస్ట్ సీజన్ సంక్రాంతి. ఇది మిస్ అయితే దసరా వైపు మొగ్గు చూపుతారు హీరోస్. విజయదశమికి వస్తే విజయం పక్కా అని భావిస్తారు. కానీ ఈసారి సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా అక్టోబర్ 10th కి అనౌన్స్ కాలేదు. అంటే ఈసారి దసరాకి డబ్బింగ్ సినిమాలు ఎదిక్కా. హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ ముగిసింది. ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 15th పై పడింది. ఈ డేట్ కి 5 క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 29కి నాని సరిపోదా శనివారం, సెప్టెంబర్ 27కి ఎన్టీఆర్ దేవర పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్నాయి. అయితే దసరా టైంలో మాత్రం ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. దేవర అక్టోబర్ 10కి రిలీజ్ అని గతంలో ప్రకటించిన సెప్టెంబర్ 27కి షిఫ్ట్ చేశారు. దీంతో వచ్చే దసరా సీజన్ కేవలం డబ్బింగ్ సినిమాలకే పరిమితమయ్యేలా ఉంది. అక్టోబర్ 10న సూర్య కంగువా రిలీజ్ అవుతోంది. ఇదే డేట్ కి రజనీకాంత్ వేటయాన్ కూడా బాక్సాఫీస్ బరిలో దిగుతోంది. ఈ రెండు సినిమాలపై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జైలర్ సినిమా తలైవా ప్రాజెక్ట్ కి ప్లస్ అయితే కంగువా కాన్సెప్ట్ సూర్య సినిమాకి భారీ క్రేజ్ ని తెచ్చిపెడుతోంది. అయితే రెండు తమిళ డబ్బింగ్ సినిమాలతోనే ఈ దసరా ముగిసేలా ఉంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ అక్టోబర్లో వస్తుందని భావించిన డిసెంబర్ని టార్గెట్ చేసింది యూనిట్. దీంతో దసరా సీజన్ మొత్తం తమిళ సినిమాలకే రాసిచ్చినట్లుగా అయింది. నిజానికి దసరా సీజన్ ని టాలీవుడ్ హీరోలు అంత ఈజీగా వదలరు. కానీ ఈసారి ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న NBK 109 విజయదశమికి వస్తుందని ప్రచారం జరుగుతున్న యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. బాలయ్య కూడా ఈ డేట్ ని లైట్ తీసుకుంటే 2024 దసరా మొత్తం తమిళ సినిమాలకే సమర్పణమైపోతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోస్ కొత్తగా ట్రై చేయకపోతే జనాలు యాక్సెప్ట్ చేయడం లేదు. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన ఓ సీనియర్ హీరో ఇప్పుడు ప్లాన్ బి అప్లై చేస్తున్నాడు. కథలో దమ్ముండి డీల్ చేయగల దర్శకుడు దొరికితే విలన్ రోల్ చేయడానికి కూడా సై అంటున్నాడు. జైలర్ తో హిట్ కొట్టిన రజనీకాంత్ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ మూవీ చేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ మొదలుపెట్టింది యూనిట్. ఇందులో తలైవాని సరికొత్త స్వాగ్ లో చూపించేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సినీ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. కూలీ సినిమాలో విలన్ గా టాలీవుడ్ కింగ్ ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. కథలోని ఇంటెన్సిటీ రజనీకి ధీటుగా ఉండే క్యారెక్టర్ కావడంతో నాగ్ ఈ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నిజానికి 2 నెలల క్రితం నాగార్జునని వ్యక్తిగతంగా కలిశాడు లోకేష్ కనగరాజ్. అప్పట్లో ఒక ఫోటో కూడా బయటకొచ్చింది. కానీ అది కూలీ కథ చెప్పడానికని ఎవ్వరూ ఊహించలేదు. తీరా చూస్తే ఇప్పుడు అదే నిజమయ్యేలా ఉంది. రజనీకాంత్, నాగార్జున ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు ఒకే సినిమాలో నటించింది లేదు. కూలీ ప్రాజెక్ట్ కి నాగ్ ఓకే చెప్తే ఇదే ఫస్ట్ మూవీ అవుతుంది. 3 దశాబ్దాల క్రితం అంతం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు నాగార్జున. మళ్ళీ ఇన్నాళ్లకి కూలీ కోసం విలన్ రోల్ చేస్తున్నట్లు అవుతోంది. టాలీవుడ్ లో కొత్త స్టోరీలు ట్రై చేయడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు నాగార్జున. కంటెంట్ బేస్డ్ ప్రాజెక్ట్స్, విలక్షణమైన పాత్రలో నటిస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తాడు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1లో కీలక పాత్రలో నటించిన నాగార్జున ఇప్పుడు శేఖర్ కముల్లా కుబేరలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన SSMB 29లోనూ నాగ్ భాగం కాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కూలీ ప్రాజెక్ట్ కూడా ఓకే అయితే మన్మధుడి పేరు పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ అవుతుంది. ఆగస్టు 29న కింగ్ బర్త్డే. ఈ సందర్భంగా కూలీ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. హీరోల మధ్య ఉన్నంత పోటీ హీరోయిన్ల మధ్య ఉండదు. కానీ పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. సౌత్ హీరోయిన్స్ డామినేషన్ నార్త్ లో ఎక్కువైంది. ముఖ్యంగా రష్మిక కట్అవుట్ హాట్ కేక్ లా మారిపోయింది. అయితే ఇప్పుడు తనకి గట్టి పోటీ ఇస్తుంది ఓ నార్త్ లేడీ. తన ఆఫర్స్ అన్ని ఒక్కొక్కటిగా లాగేసుకుంటోంది. రష్మిక మందన పుష్పతో నేషనల్ క్రష్ గా మారిన కన్నడ కస్తూరి. తర్వాత వచ్చిన సీతారామం యానిమల్ బ్లాక్ బస్టర్ అవడంతో తన క్రేజ్ భారీగా పెరిగింది. సౌత్ నార్త్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి తనే బెస్ట్ చాయిస్ అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ప్రెజెంట్ సౌత్ లో పుష్ప 2తో పాటు ధనుష్ కుబేరాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక మందన. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో జోడీ కడుతూనే విక్కీ కౌశల్ చావాలో హీరోయిన్ గా ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది. వీటిలో ఏది హిట్ అయినా పాన్ ఇండియా రేంజ్ లో రష్మికకి తిరుగు ఉండదనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ కన్నడ కస్తూరికి భారీ షాక్ ఇచ్చింది ట్రిప్టీ డిమ్రీ. నేషనల్ క్రష్ ప్రాజెక్ట్స్ అన్ని తన అకౌంట్ లో పడేలా చేసుకుంటోంది. ఆషికీ 3 కోసం ఫస్ట్ కియారా అద్వానీతో చర్చలు జరిపారు మేకర్స్. తర్వాత రష్మికని సంప్రదించారు. చివరికి ట్రిప్టీ డిమ్రీని ఫైనల్ చేశారు. రణ్బీర్ లవ్ వార్ లో సెకండ్ హీరోయిన్ గా రష్మికని తీసుకోవాలని భావించారట భన్సాలి. కానీ యానిమల్ తో ట్రిప్టీ హైలైట్ అవ్వడంతో ఆ ఆఫర్ ని ఈ బ్యూటీకి ఇచ్చారట. ఇక పుష్ప 2 ఐటమ్ సాంగ్ కోసం ట్రిప్టీ డిమ్రీతో చర్చలు జరుపుతుందట యూనిట్. మొత్తానికి నార్త్ లో రష్మిక స్పీడ్ కి బ్రేక్ వేసింది ట్రిప్టీ డిమ్రీ. సౌత్ ప్రాజెక్ట్స్ లో కూడా ఛాన్స్ అందుకుంటూ ఇక్కడ కూడా పాతుకుపోయేలా ప్రయత్నాలు చేస్తోంది.
కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్ పీక్స్ లో ఉండాలి. కంటెంట్ ఖతర్నాకుండి ప్రమోషన్స్ వీక్ గా ఉంటే అసలుకే ఎసురొస్తుంది. 100 కోట్లు వసూలు చేసే హీరో అయినా సరే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కుంది రాయన్. రిలీజ్ కి 2 రోజులే టైం ఉన్నా ఎక్కడా ఈ సినిమా సౌండ్ వినిపించడం లేదు. కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రాయన్ జూలై 26న ఈ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. 100 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని నిర్మించింది సన్ పిక్చర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ పేలింది. కోలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ తెలుగుతో పాటు హిందీలో పెద్దగా బజ్ క్రియేట్ చేయడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా తక్కువగా జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. రాయన్ ట్రైలర్ లో తమిళ్ నేటివిటీ ఎక్కువగా ఉండటంతో టాలీవుడ్ ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేదు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిపిన ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. దీంతో రాయన్ మూవీ రిలీజ్ అవుతుందనే విషయం కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలియదు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే యూనివర్సల్ అపీల్ ఉన్న సబ్జెక్ట్ కాకపోవడంతో నార్త్ ఆడియన్స్ రాయన్ మూవీని లైట్ తీసుకుంటున్నారు. ధనుష్ కథల్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. తను చేసే సినిమాల్లో బలమైన సంఘర్షణ ఉంటుంది. ఆ ఇమోషనల్ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మౌత్ టాక్ తోనే థియేటర్స్ హౌస్ఫుల్ అయిపోతాయి. రాయన్ విషయంలో ఇదే జరుగుతుందని కాన్ఫిడెన్స్ తో ఉంది యూనిట్. మరి ధనుష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. టాలీవుడ్ హీరోస్ అంతా ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకోవాలి అని తెగ ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో టైర్ 2 హీరోస్ స్పీడ్ పెంచితే ఒక యంగ్ స్టార్ మాత్రం వెనుకబడిపోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటే దమ్మున్నా ఆ రేంజ్ అవుట్పుట్ ని అందించలేకపోతున్నాడు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ లో స్టార్ అయిన హీరో. తర్వాత అరడజన్ సినిమాలు చేస్తే గీత గోవిందం ఒకటే సాలిడ్ సక్సెస్ ను అందుకుంది. రౌడీ స్టార్ ను మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చింది. ఇక పూరి డైరెక్షన్ లో వచ్చిన లైగర్ పాన్ ఇండియా రేంజ్ లో డిజాస్టర్ అయితే, ఖుషి అంటూ చేసిన లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ వద్ద మిస్ ఫైర్ అయింది. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా బాల్చి తన్నేయడంతో రౌడీ స్టార్ కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. టైర్ 2 హీరోలో విజయ్ దేవరకొండ ఒకప్పుడు టాప్ లో ఉండేవాడు. తన సినిమా వస్తోందంటే ఆడియన్స్ లోనూ మంచి క్రేజ్ కనిపించేది. తనతో ట్రావెల్ చేస్తున్న నాని, రామ్, నాగ చైతన్యలు సినిమాకి మార్కెట్ పెంచుకుంటుంటే రౌడీ స్టార్ మాత్రం బౌన్స్ బ్యాక్ అవడానికి ఏళ్లకేళ్లు టైం తీసుకుంటున్నాడు. ప్రెసెంట్ విజయ్ దేవరకొండ కెరీర్ ను రీసెట్ చేసుకునేందుకు సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో VD12 స్టార్ట్ చేసిన తాను రవికిరణ్ కోలాతో యాక్షన్ డ్రామా, రాహుల్ సాంకృత్యంతో పీరియాడిక్ మూవీ చేసేందుకు ఓకే చెప్పాడు. ఇందులో ఒకటి కాప్ బ్యాక్ డ్రాప్ కాగా మిగతా 2 గోదావరి నేపథ్యం, రాయలసీమ ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్నాయి. ఈ 3 సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయితే విజయ్ కెరీర్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుంది. పాన్ ఇండియా రేస్ లో తన కటౌట్ మళ్లీ హైలైట్ అవుతుంది. అందుకే ఈ 3 ప్రాజెక్ట్స్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు. పెళ్లైన హీరోయిన్స్ గ్లామర్ షోకి దూరంగా ఉంటారు. 1-2 పాటల్లో తప్ప పెద్దగా ఎక్స్పోజింగ్ కి ఓకే చెప్పరు. కానీ ఈ విషయంలో తమ్ముడే పేకాటే అంటోంది ఓ తమిళ్ బ్యూటీ. పెళ్లై పిల్లలున్నా హాట్ సీన్స్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. జవాన్ తో బ్లాక్ బస్టర్ కుట్టిన నయనతార ఇప్పుడు వరుస పెట్టి ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు సైన్ చేస్తోంది. కథ నచ్చితే డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇస్తోంది. ప్రెజెంట్ 4-5 సినిమాలు సెట్స్ పై ఉంచిన నయన్ తాజాగా విష్ణు ఎడ్విన్ అనే కొత్త కుర్రాడి సినిమాను స్టార్ట్ చేసింది. ఇందులో తనకన్నా 5 ఏళ్లు చిన్నవాడైన నటుడితో ఈ బ్యూటీ రొమాన్స్ చేయబోతోంది. విష్ణు ఎడ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రేమకు వయసుతో సంబంధం లేదు అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. కథ డిమాండ్ చేయడంతో నయన్, కవిన్ రాజ్ పాత్రల మధ్య ఘాటైన సన్నివేశాలను డిజైన్ చేశారట డైరెక్టర్. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన యూనిట్ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తోంది. స్టోరీ డిమాండ్ చేయడంతో హాట్ సీన్స్ చేయడానికి నయన్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. నయనతార హాట్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. కెరీర్ బిగినింగ్ లో ఇంటిమేట్ సన్నివేశాలతో చెలరేగిపోయింది. లిప్ కిస్లు, బెడ్రూమ్ సన్నివేశాల్లో హై వోల్టేజ్ పుట్టించింది. గ్లామర్ షో విషయంలో పూర్తిగా దర్శకుల హీరోయిన్ అని ప్రూవ్ చేసుకుంది. మరి పెళ్లి తర్వాత గ్లామర్ షో అంటే ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుంది అన్నదే పాయింట్. కథకు తగ్గట్టు రెచ్చిపోతే మాత్రం నయన్ కెరీర్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.